అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గారికి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ 142 గజాల్లో కట్టినటువంటి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ అండి. G+1 హౌస్ అనమాట. ఇది ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు నాకు చేసే సపోర్టు కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మరి వేరే వాళ్ళకి, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ, మీ తోటి సహోద్యోగులు కానీ, వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తే చాలండి. మేము ఇటువంటి ప్రాపర్టీస్ మీ బడ్జెట్లో, మీ రిక్వైర్మెంట్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకొచ్చి నేను మీ అందరికీ అందించడం జరిగిద్ది అనమాట. ఓకేనండి. సో మా ప్రాపర్టీస్ అన్నీ చూడండి, మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు ఎంచుకోండి, హ్యాపీగా ఉండండి. సో ముందుగా ఈ ప్రాపర్టీ గురించి నేను చెప్పే ముందు కనుక చూసుకున్నట్టయితే DTCP అప్రూవ్డ్ లేఅవుట్లో కట్టినటువంటి బిల్డింగ్ అనమాట. ఇది 142 గజాల్లో కట్టినటువంటి బిల్డింగ్ అండి. 142 గజాల్లో కట్టారు. దీనికి చూసుకుంటే 24 అవర్స్ వాటర్ సప్లై ఉంది, 24 అవర్స్ పవర్ సప్లై ఉంది అనమాట. ఓకేనండి. రోడ్స్ తార్ రోడ్డు 33 ఫీట్ రోడ్స్ అయితే మనకి ముందు భాగంలో ఉండడం జరిగింది అనమాట. ఓకేనండి. సో మన ఎంట్రన్స్ గేటు దాటంగానే మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే స్టెప్స్ విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ మరొక బాత్రూమ్ అయితే ఇక్కడ బయట ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు పవర్ కనెక్షన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా డైరెక్ట్గా కారు మీకు పైకి వచ్చేస్తుందండి. సో మీరు చూసారు కదండి, రోప్ ఏదైతే ఉందో డైరెక్ట్గా రోప్ కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటికి ముందు కూడా మీరు పార్క్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వాయువులో ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఇంట్లో రాగానే చక్కగా కాళ్ళు కడుక్కొని ఇక్కడ చక్కగా ఫేస్ వాష్ చేసుకొని లోపలికి అయితే రావచ్చండి. ఓకే. సో ఇంటి లోపలికి వెళ్దామండి. ఇంటి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ వాల్ చూసుకోవచ్చండి, ఎంత బాగా చక్కగా డిజైన్ చేశారో. ఆల్మోస్ట్ మీకు వాల్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట. బయట పక్క కూడా డిజైన్స్ ఇచ్చారు. ఈ డిజైన్స్లో కూడా ఇక్కడ లైట్స్ ఇచ్చారండి. ఓకే. ఇందులో మీరు ఏదన్నా చక్కగా ఏదైనా ఫిక్స్డ్ ఫ్రేమ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఓకేనండి. సో పైన చూడవచ్చు, ఇక్కడ కూడా సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. లోపల నుంచి వ్యక్తులు బయట ఎవరైనా వస్తే కనుక వాళ్ళని ఎక్కడి నుంచో చూసి మన వాళ్ళు అనుకుంటే కనుక తలుపు తీయచ్చు. ఓకేనండి. లేదు అంటే కనుక చక్కగా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ చూడవచ్చు మీకు మెస్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. క్వాలిటీగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి చెప్పు స్టాండ్ అయితే ఇక్కడ వాల్కి ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక్కడ చూడవచ్చు. ఓకే. సో ఇప్పుడు లోపల చూద్దామంటే లోపల ఏ విధంగా ఉంది ఏంటనే చూద్దాము. క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. టేక్ డోర్ అనమాట. ఓకేనండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా మీరు లోపలికి రండి. ఇదంతా కూడా హాల్ అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా హాల్ అనమాట. ఇది కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అవుతుందండి కట్టి. ఓకే అండి. ప్రజెంట్ ఓనర్స్ ఉంటున్నారు. ఓకేనండి. దీన్ని రీసేల్ పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో పైన చూడవచ్చు మీకు పిఓపి సీలింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా డిజైన్ చేయబడిందో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది హౌస్ పరంగా చూసుకున్నట్టయితే. ఓకేనండి. అదేవిధంగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా హాల్ అయితే ఇవ్వడం జరిగిందండి. బేసిక్గా ఈ డైనింగ్ టేబుల్ అనేది అక్కడ వేసుకోవచ్చు, కాకపోతే హాల్ పెద్దది కాబట్టి వీళ్ళు ఇక్కడ వేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. టీవీ యూనిట్ అయితే బేసిక్గా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పవర్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో పైన కూడా చూడవచ్చు చక్కగా ఫ్లవర్ వాజెస్ కానివ్వండి, ఫ్రేమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఓకే. ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి, అంటే 2 బెడ్రూమ్స్ మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడైతే టీవీ ఫిక్స్ చేసుకున్నారు. ఓకేనండి. దివాన్ గడ్ కానివ్వండి, అదేవిధంగా ఒకవేళ సోఫాస్ ఉంటే కనుక సోఫాస్ ఆ విధంగా ఆ సైడ్ వేసుకోవచ్చు. ఓకేనండి. 2 రకాలుగా వీళ్ళకి కన్వీనియంట్ అయితే ఉంది, అది మీ చాయిస్. ఈ టేబుల్ అయితే డైనింగ్ హాల్లో వేసుకోవచ్చు. మీకు డైనింగ్ హాల్ చూపిస్తాను. ఓకేనండి. సో ఇదండి డైనింగ్ హాలు, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ అండి, చాలా అంటే చాలా పెద్దది. ఓకే. బేసిక్గా వాళ్ళు డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు, బట్ హాల్ పెద్దది కాబట్టి అక్కడ వేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనండి. సో కిచెన్ చూసుకోవచ్చు. యూ షేప్లో ఉన్నటువంటి గ్రానైట్ ప్లాట్ఫామ్తో దీన్ని కిచెన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. చాలా స్పేసియస్గా ఉంది. అదేవిధంగా ప్రతిదీ కూడా చేతికి అందుబాటులో ఉండే విధంగా కబోర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో పైన కూడా అన్యూజువల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పైన పెట్టుకుంటున్నారు. ఓకేనండి. సో మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనండి. సో నిత్యం మీరు వాడే వస్తువులు ఉంటే కనుక ఇక్కడ వంట చేసుకుంటే చక్కగా మీరు ఇక్కడ చేతి దగ్గర పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు చిమ్నీ అదేవిధంగా ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా వెంటిలేషన్ విండోస్, అదేవిధంగా మెస్ కూడా సేఫ్టీ గిల్స్తో పాటు ఇవ్వడం జరిగింది అనమాట.
ఓకే అండి. సో చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ కూడా చక్కగా సీలింగ్ అయితే చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ అన్నీ కూడా చూడవచ్చు, వాటర్ ఫిల్టర్ కానివ్వండి, ఫ్రిడ్జ్ అన్నీ పెట్టుకున్నా కూడా చాలా చక్కగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో అదేవిధంగా మరి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బేసిక్గా ఇది పూజా మందిర్ అండి. ఇక్కడ వాల్కి ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది డైనింగ్ హాల్. ఓకేనండి. సో ఇక్కడ చూసుకుంటే డైనింగ్ హాల్కి సంబంధించి వస్తువులు ఏవైతే ఉంటాయో, స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వీటిల్లో ఈ షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మనం ఈస్ట్ సైడ్ కనుక బయటకు వెళ్తే ఇక్కడ మస్కిటో నెస్ట్తో చక్కగా డోర్తో ఇవ్వడం పాటు బయట పక్క వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ కానివ్వండి, అదేవిధంగా మీరు బట్టలు ఉతుకోవడానికి కొంతమంది వాషింగ్ మిషన్ కాకుండా బట్టలు ఉతుకోవడానికి కూడా బండ కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ క్లోజ్ చేశారు. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. ఓకే అండి. చుట్టూరు చక్కగా తిరగడానికి స్పేస్ ఉంది. ఓకే అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇటు కూడా మీరు గమనించవచ్చు. ఓకే అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మీకు చక్కటి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. సో దీంతోపాటు మీకు మాస్టర్ బెడ్రూమ్స్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి కూడా మరి ఎంత స్పేస్లో ఉన్నాయనేది మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చండి, చాలా స్పేసియస్గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే. ఎంట్రన్స్లో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చండి, బుక్స్ ఇవన్నీ షెల్ఫ్స్ చాలా బాగున్నాయి. సో చక్కగా దీన్ని డిజైన్ చేసుకున్నారండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇది 4x6 మంచం అండి. సో 4x6 మంచం వేసిన మనకి చాలా చక్కటి స్పేస్ అయితే ఉండటం జరిగిందనమాట. ఒకవేళ 6x6 మంచం వేసుకున్న ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనండి. సో అయినా కూడా ఇదంతా కూడా స్పేస్ అయితే ఉంటుందండి. సో బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. చక్కగా స్క్వేర్లో చక్కగా బాగున్నాయి అన్నమాట. ఓకే అండి. ఇవన్నీ కబోర్డ్స్, అదేవిధంగా ఈ కబోర్డ్స్కి మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే అండి. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మీరు చూసుకోవచ్చు, మొత్తం హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మీరు అక్కడ చూసుకోవచ్చు, బ్రష్ చేసుకోవడానికి సింకు, అదేవిధంగా షవరు, అదేవిధంగా మరి గేజర్ పోర్ట్స్, వెస్టర్న్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి. అదేవిధంగా దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఓకే. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. ఇందులో కూడా 4x6 మంచం వేయడం జరిగిందనమాట. ఇందులో కూడా 6x6 మంచం పడుతుంది. ఓకేనండి. పైన సీలింగ్ కూడా చూడవచ్చు, చక్కగా రౌండ్లో చక్కటి కలర్తో దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే అండి. సో దానికి మాస్టర్ బెడ్రూమ్కి ఏ విధంగా అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారో ఇక్కడ కూడా దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ఇది కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవే స్పెసిఫికేషన్స్ దీన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సేమ్ కొలతలండి. చాలా చక్కగా స్పేసియస్గా రావడం జరిగింది. ఓకేనండి. ఇది కింద పక్క అండి. మొత్తం అంతా కూడా మీరు చూడడం జరిగిందండి. మెయిన్ రోడ్ దగ్గర నుంచి కార్ పార్కింగ్తో సహా మెయిన్ హాలు, అదేవిధంగా టీవీతో సహా డైనింగ్ హాలు, కిచెను, పూజా మందిరు, అదేవిధంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూము, అదేవిధంగా కిడ్స్ బెడ్రూము, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. సో పైన చూద్దామండి. దీనికి G+1 అని చెప్పేసి అన్నామండి. G+1 హౌస్. సో మరి పైకి వెళ్దాము. పైన ఏ విధంగా ఉందనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తానండి. స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్తే కనుక మీకు ఏ విధంగా ఉంది ఏంటనేది క్లియర్ కట్గా చూపిస్తానండి. ఓకే. సో మనం పైకి వచ్చామండి. పైన చూడవచ్చు, చక్కగా సేమ్ కింద ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంది. ఓకేనండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎంట్రన్స్ కూడా చాలా చక్కగా టెగ్గు మాత్రం చక్కగా డిజైన్ చేశారు. ఓకేనండి. చక్కగా గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగిందనమాట. పైన సీలింగ్ ఇవన్నీ కూడా గమనించవచ్చు. వాళ్ళు కూడా మంచి కలర్ఫుల్ పెయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో లోపలికి వద్దాం. లోపలికి వస్తే కనుక మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం పైన G+1 పై భాగానికి వచ్చామంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ కింద ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. బట్ చిన్న చిన్న డిజైన్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక్కడ పైన ఉన్నటువంటి భాగంలో సీలింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా లైట్స్ ఏ విధంగా ఇచ్చారు, ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. మీకు డిజైన్స్ పరంగా అయితే ఫస్ట్ క్లాస్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడవచ్చు, మీకు కింద డైనింగ్ టేబుల్ ఉండటం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించలేదు, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు టీవీ నెట్ పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంది. ఓకేనండి. పైన కూడా మీరు షెల్ఫ్స్ అన్నీ చూసుకోవచ్చు. పైన కూడా చక్కగా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, ఏదైనా ఫ్లవర్ వాజెస్ అవి పెట్టుకోవడానికి చక్కగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. సో డైనింగ్ హాల్ చూపిస్తానండి.
డైనింగ్ హాలు మీకు కొంచెం ఇది తగ్గుతుంది, కిచెన్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఎందుకు తగ్గుతుంది అనేది కూడా నేను చెప్తానండి. ఓకే, ఇక్కడ మీరు కిచెన్ చూడండి, ఇది కూడా ఈ షేప్లో ఉంది. అదేవిధంగా వాటర్ ఫిల్టర్, ఇవన్నీ షెల్ఫ్స్, కబోర్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, ప్రజెంట్ ఇది పై భాగంలో ఎవరు ఉండట్లేదని ఓన్లీ వస్తువులు మాత్రం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో బయట పక్క కనుక వెళ్తే కనుక అంటే మనం ఈస్ట్ భాగానికి వచ్చామండి. ఈస్ట్ భాగంలో చూసుకున్నట్టయితే కనుక మనం డోర్తో పాటు అదేవిధంగా మెష్ డోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట పక్క వాష్ ఏరియా, అదేవిధంగా చక్కగా ఒక సింక్, అదేవిధంగా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి, అదేవిధంగా మనకి నార్త్ భాగంలో కూడా స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇటు వెళ్దామండి. ఇటు చూసుకున్నట్టయితే హౌస్ అంతా కూడా మీరు చూసారండి, కింద ఏ విధంగా ఉంది, పైన ఏ విధంగా ఉంది అనేది మీరు చూడడం జరిగిందనమాట. ఓకేనండి, సో బెడ్రూమ్స్ కూడా చూపించేస్తాను. బెడ్రూమ్స్ కూడా చూసేస్తే కనుక ఈ బిల్డింగ్కి మీరు ఎంత కాస్ట్ అయితే మీరు పెట్టగలుగుతారు, మీ బడ్జెట్ ఎంత వరకు ఉందనేది మీరు ఒక్కసారి అంచనా వేయచ్చు. ఓకేనండి, సో కింద మరి ఆ బెడ్రూమ్ సైజెస్తో పోలిస్తే ఇది ఇంకా పెద్దదండి, ఇది ఇంకా చాలా పెద్దదనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందండి. ఓకే, సో ఇంత స్పేసియస్గా ఉండటం వల్ల మీకు కొంచెం కిచెన్ తగ్గింది. కిచెన్ అలా తగ్గిందంటే కిడ్స్ బెడ్రూమ్ తగ్గింది, నేను చూపిస్తాను. ఓకే, సో ఇదండి కబోర్డ్స్, అదేవిధంగా పైన స్పేస్ ఉంది, అన్ని వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఓకే అండి, మీరు ఇక్కడ విండోస్ కూడా గమనించవచ్చు, చక్కగా సేఫ్టీ గ్రిల్స్, అదేవిధంగా గ్లాస్ విండో ఇవ్వడం జరిగింది అనమాట, స్లైడ్ విండోస్. ఓకేనండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసేపటికి మీకు వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం అన్ని సౌకర్యాలతో మనకి ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఓకే, అదేవిధంగా మరి కిడ్స్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది కూడా 4x6 మంచం పడుతుంది, అదేవిధంగా కబోర్డ్స్ ఉన్నాయి. ఓకేనండి, దీనికి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టైప్లో బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, అదేవిధంగా పైన సీలింగ్ ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చండి, చాలా చక్కగా ఉంది. ఓకేనండి, సో అదేవిధంగా మీరు వెస్ట్రన్ బాత్రూమ్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు చూడవచ్చు. ఇది ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట, చాలా స్పేసియస్గా ఉందండి. ఓకే, సో అందుకని మీకు కొంచెం కిచెన్ అయితే కొంచెం తగ్గుతుంది సైజ్, అంటే డైనింగ్ హాల్ ఉన్నదండి, కిచెన్ మాత్రం వచ్చింది. ఓకేనండి, సో ఇదండి, సో G+1 బిల్డింగ్ అనమాట ఇది. సో బిల్డింగ్ అంతా కూడా మీరు చూడడం జరిగింది అనమాట. G+1 బిల్డింగ్ అండి, G+1 పడమర ఫేసింగ్లో కట్టినటువంటి బిల్డింగు. సో ఇది కట్టి 6 years అవుతుందండి, కేవలం 6 years అవుతుంది. సో ఇది మరి DTCP అప్రూవ్ లేఅవుట్లో ఉండడం జరిగిందనమాట. 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా 24 hours వాటర్ సప్లై ఉంది, 24 hours పవర్ సప్లై ఉంది. అదేవిధంగా డాక్యుమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి, ఆల్రెడీ లోన్లో ఉంది. సో రిమైనింగ్ ఏదైతే అవుట్ స్టాండింగ్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఇమీడియట్గా వేరే వాళ్ళకి షేర్ చేయండి. లేదు మీకు నచ్చితే కనుక ప్రాపర్ డాక్యుమెంట్స్ అంతా కూడా మీ చేతిలో పెట్టడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ బ్యాంక్లో లోన్ కూడా ఉంది. సో నేషనలైజ్ బ్యాంక్లోనే మనకి లోన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో DTCP అప్రూవల్ లేఅవుట్ A to Z డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంటున్నాయండి. ఓకే, సో అదేవిధంగా మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి 142 గజాల్లో కట్టారు. 142 గజాల్లో కట్టారు, బెస్ట్ ప్లేస్, చాలా బాగుంది. మీకు రేట్ ఎంత ఏంటనేది నేను కంపెనీలో కానీ పైన ఫ్రేమ్లో కానీ నేను మెన్షన్ చేస్తాను. చూడండి, చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే కనుక రేట్ అనేది నెగోషియబుల్ చేద్దాం. ఓకేనండి, సో రేట్ అయితే తగ్గుతుంది, ఎగ్జాక్ట్గా మేము అదే ఫిగర్ అనేది మేము చెప్పము. సో రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్న తర్వాత మీకు వాళ్ళకి సెట్ అయితే కనుక కూర్చొని మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తాము. మీ అగ్రిమెంట్ కానీ టోకెన్ అమౌంట్ ఇచ్చి మీ అగ్రిమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ మొత్తం అంతా అయిపోయేంత వరకు కూడా నేను మీకు దగ్గరుండి మీకు సర్వీస్ అయితే చేస్తానండి. ఇది నా సైడ్ నుంచి మీకు ఇచ్చే ఎక్స్ట్రాగా సర్వీస్ చేస్తాను. ఓకేనండి, సో ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా పెట్టాల్సినవి టెక్నికల్ కాకుండా ఇంకా పెట్టాల్సినవి సుమారుగా 100 ప్రాపర్టీస్ అయితే మన దగ్గర. ఈ 100 ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. మీ అందరి సపోర్టు మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.